ఏది తనంతట తానుగా మీ దరికి రాదు. మీకు కావలసినటువంటి దానిని మీరే శోధించి సాధించుకోవాలి అని ఒక మహాకవి చెప్పాడు. నిజానికి చాలామందికి అవకాశాలు, వాళ్ళు కోరుకున్నటువంటి అవకాశాలు అనేటివి అదృష్టం ఉంటేనే వస్తాయి అనుకుంటారు. ఉన్న చోటనే ఉండి ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. నిజానికి ఇక్కడ కొంతమందిని పలకరిస్తే వాళ్ళలో నుంచి ఎంత నిరాశాపూరితమైనటువంటి వాక్యాలు వస్తుంటాయి, వాళ్ళ మాటలు వస్తుంటాయి అంటే, పలానా వాళ్ళకి అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, పలానా వాళ్ళకి అదృష్టం వల్ల అవకాశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యారు, పలానా వాళ్ళకి అదృష్టం బాగుంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది, నాకు అదృష్టం లేదు కాబట్టి నేను ఏది పట్టుకున్నా మట్టి అవుతుంది, నాకు అదృష్టం లేదు కాబట్టి నాకు అవకాశాలు రావట్లేవు, నాకు అదృష్టం లేదు కాబట్టి నేను ఫెయిల్యూర్ అవుతున్నాను. ఇలా వాళ్ళ యొక్క అసమర్థతని అదృష్టానికి ముడిపెట్టేసి ఆ బాధని ఎంజాయ్ చేస్తుంటారు. కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఇక నేను ప్రయత్నించినా వేస్ట్, నేను సక్సెస్ కాను అని ఫిక్స్ అయిపోయి ప్రయత్నాన్నే ఆపేస్తారు. ఒకవేళ కొంతమంది ఒకసారి ఫెయిల్యూర్ అయితే నా అదృష్టం బాగాలేదు కాబట్టి నాకు అవకాశం మిస్ అయిపోయింది, ఇక నేను సక్సెస్ కాను అని ప్రయత్నాన్ని ఆపేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అనేది ఒక కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. ఇక అవకాశాల విషయానికి వస్తే, మీరు అనుకున్నటువంటి అదృష్ట దురదృష్టాలనే తీసుకుంటే, ఎవరైతే ఎదురొచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు. ఎవరైతే ఒకవేళ అవకాశాలు లేకపోతే అన్వేషించుకుంటూ వెళ్తారో వాళ్ళు అదృష్టవంతులు. ఎవరైతే అవకాశాలను సృష్టించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు. ఇక కొంతమంది ఎదురొచ్చిన అవకాశాన్ని ప్రతిసారి జారవిడుచుకుంటుంటారు. కష్టపడక, సరైన ప్లానింగ్ లేకుండా, హార్డ్ వర్క్ చేయకుండా వాళ్ళ లోపాలతోటి అవకాశాలని జారవిడుచుకుంటారు. వాళ్ళు దురదృష్టవంతులు. ప్రయత్నం చేయరు, అన్వేషించరు, సృష్టించుకోరు, వాళ్ళు ఆటోమేటిక్గా దురదృష్టవంతులు. అంటే అదృష్టము లేదా దురదృష్టము అనేది మన ఆలోచనల్లోనే ఉంటుంది, మన ప్రయత్నంలోనే ఉంటుంది, మన హార్డ్ వర్క్లోనే ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎదురొచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని జారవిడుచుకుంటుంటారు. ఇక 2-3 సార్లు వాళ్ళంతటా వాళ్ళుగా జారవిడుచుకొని ఇక మాకు రాదు, ఎందుకు అంటే మేము సక్సెస్ కాము, ఎందుకు అంటే మాకు అదృష్టం లేదు, ఇలా ఫిక్స్ అయిపోతుంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఒకతను ఒక పుస్తకం చదువుతుంటే అతనికి ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు తన్ని బాగా ఆకర్షించాయి. ఏంటి అంటే అక్కడ ఏమి రాసుంది అంటే, గంగా నది తీరంలో ప్రత్యేకమైనటువంటి రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు టచ్ చేస్తే, మనం చేతితోటి టచ్ చేసినప్పుడు కాస్త వెచ్చగా అనిపిస్తాయి, ఆ వెచ్చటి రాళ్ళతోటి మనం ఏ వస్తువును తాకినా ఆ వస్తువు బంగారం అయిపోతుంది అని రాసుందట. అయితే అతనికి ఆశ అనిపించింది, ఆ రాళ్ళేంటో నాకు దొరికేస్తే నేను ఒకేసారి ధనవంతుని అయిపోవచ్చు కదా, నేను వెళ్ళి వెతుక్కొని ఆ రాళ్ళను పట్టుకోవాలి అని చెప్పేసి వెళ్ళి గంగానది తీరంలో వెతకడం మొదలుపెట్టాడట. వరుసగా రాళ్ళని వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే అన్నీ కూడా చేతితో టచ్ చేస్తే చల్లగా ఉంటున్నాయి. అతడు అక్కడ రాసింది ఏంటి, వెచ్చగా ఉండాలి. చల్లగా ఉండగానే నీళ్ళలోకి విసిరేస్తున్నాడు. చేతికి చల్లగా తగిలిన ప్రతి రాయిని నీటిలోకి విసిరేస్తున్నాడు. ఇలా కుప్పలు కుప్పలుగా వెతుకుతున్నాడు, నీటిలోకి విసిరేస్తున్నాడు. ఇక తను తాను తిట్టుకుంటున్నాడు, నాకు అదృష్టం బాలే, నా టైం బాలే, నాకు అసలు కలిసి రాదు, ఇక నాకు దొరకవు, నేను ఎంత ప్రయత్నించినా వేస్ట్, ఇలా అనుకుంటూ అన్నిటినీ రాళ్ళ నీటిలోకి విసిరేస్తున్నాడు. చివరికి ఒక రాయి దొరికింది తనకి. అది కాస్త వెచ్చగా ఉంది. ఆ వెచ్చదనాన్ని తను గమనించే లోపే అంతకంటే ముందు దొరికిన చల్లగా ఉన్న రాళ్ళన్నింటినీ నీటిలోకి విసిరేశాడు కదా. అదే అలవాటు ప్రకారం నిజమైన రాయి దొరికినా కూడా, నిజంగా వస్తువుల్ని బంగారంలా మార్చే రాయి దొరికినప్పటికీ, అంటే అద్భుతమైనటువంటి రాయి దొరికినా కూడా ఇది అద్భుతము అని గమనించే లోపే దాన్ని కూడా అలవాటు ప్రకారం నీటిలోకి విసిరేసేసాడట. అప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి? ఇలాంటి వాళ్ళే మన చుట్టూ చాలామంది ఉంటారు, మీలో కూడా చాలామంది ఉంటారు. వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురు కాగానే ఇక డీలా పడిపోయి సక్సెస్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. ఇక విజయం మీ దగ్గరకు వచ్చింది, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుందన్న క్రమంలో మీరు క్విట్ అయిపోతుంటారు, వదిలేస్తారు, ప్రయత్నాన్ని విరమించుకుంటారు. ఇట్లా మన దగ్గర చాలామంది ఉంటారు.
ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటారు, ఇక సక్సెస్ అయ్యే ముందే వదిలేస్తుంటారు, అవకాశాన్నే జారవిడ్చుకుంటారు. ఇలా కొంతమంది ఉంటే, కొంతమంది కొన్ని అవకాశాలు ఎదురవుతాయి కానీ ఫెయిల్యూర్ అయ్యారు, ఇక అంతటితో ఆగిపోతారు, మరొక మార్గాన్ని అన్వేషించరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక అవకాశం కోసం బయలుదేరినప్పుడు, ఒక మార్గం గుండా మీరు బయలుదేరినప్పుడు ఆ మార్గంలో మీరు సక్సెస్ కాలేదు, ఆ మార్గం క్లోజ్ అయిపోయింది. మీరేం చేయాలి? మరొక మార్గాన్ని అన్వేషించుకోవాలి, ఆ మార్గం గుండా ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. ఇక్కడ మార్గం మారిందే తప్ప మీ లక్ష్యం మారదు, మీరు పోయే దారి మారుతుందే తప్ప మీ లక్ష్యం మారకూడదు. ఒకవేళ ఆ దారి కూడా క్లోజ్ అయింది, ఇంకొక దారిని వెతుక్కోవాలి. ఏ దారి లేదు, అన్ని దారులు క్లోజ్ అయినా, ఎటు చూసినా కూడా అష్టదిగ్బంధంలాగా ఉంది. అప్పుడు మీరేం చేయాలి? బాగా ఆలోచించి శోధించి మీరే ఒక దారిని వేసుకోవాలి, దారిని వేసుకుంటూ మీరు వెళ్ళాలి. అది కదా జీవితం, అది కదా విజేతల లక్షణం. ఏ అవకాశాలు లేవు, నా దగ్గరికి రావట్లేవు అని ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది ఎన్ని అవకాశాలని దగ్గరగా వచ్చిన వాటిని వదిలేసుకుంటున్నారు. ఈ ఒక్కసారికి ఏమవుతుందిలే, మళ్ళీసారి నేను ప్రయత్నిస్తాను అనుకునే లోపే మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగవచ్చు. ఉదాహరణకి, ఈ ఒక్క డిఎస్సి పోతే పోయింది, మరొక డిఎస్సి అనుకున్నారే అనుకోండి, ఈ మధ్యకాలంలో మీ లైఫ్లో ఎన్నో చేంజెస్ రావచ్చు, ఇంకెంతోమంది మీకు పోటీగా రావచ్చు. ఈ ఒక్క గ్రూప్ 2 ఎగ్జామ్ పోతే ఏముంది, ఈ ఒక్క గ్రూప్ 3 ఎగ్జామ్ పోతే ఏముంది, ఈ ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే ఏముంది. ఇలా కాదు మీరు ఆలోచించాల్సింది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, అందిపుచ్చుకోవాలి. ఆ అవకాశానికి మీరు ఛాలెంజ్గా తీసుకొని మిమ్మల్ని మీరు గెలిపి నిరూపించుకోవాలి, మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒకవేళ ఏ అవకాశం రావట్లేదు, జీవితంలో అన్నీ కోల్పోయినట్టుగా నీరసించి కూలబడిపోవడం కాదు అక్కడ మీకు కావాల్సింది. ఇంకొక కొత్త మార్గాన్ని మీరు అన్వేషించాలి. ఒక మార్గంలో మీరు సక్సెస్ కాలేదు, మీరు అనుకున్నటువంటి ఉద్యోగం రాలేదు, మీరు అనుకున్నటువంటి కంపెనీలో జాబ్ రాలేదు, మీరు అనుకున్నటువంటి విషయంలో మీరు సక్సెస్ కాలేదు, ఇమీడియట్గా ఏం చేయాలి? మీరు ఆలోచించాలి, ఇంకొక మార్గాన్ని అన్వేషించుకోవాలి, ఇంకొక అవకాశాన్ని మీరు సృష్టించుకోవాలి. మానవ మేధస్సుకు చాలా పవర్ ఉంది. నిజంగా మీ మెదడులో, మనకున్నటువంటి మెదడులో 100% కాదు, 25% మనం సక్సెస్ఫుల్గా ఉపయోగించుకున్నా కూడా మనం అద్భుతాలను సృష్టించవచ్చు. కానీ మనం ఆ మాత్రం కూడా ఉపయోగించుకుంటలేం. ఏదైనా సరే ఈజీగా మన దగ్గరికి రావాలి, ఈజీగా మనం అనుకుంటే జరిగిపోవాలి, ఇన్స్టంట్ రిజల్ట్స్ ఉండాలనే కోరుకుంటారు. కానీ అద్భుతాలు ఎప్పుడు అమాంతం వచ్చి చేరవు. నీ బ్రెయిన్ చురుకుగా పనిచేయాలి, నువ్వు కష్టపడాలి, నువ్వే అన్వేషించాలి. ఇక్కడ ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు మరింత వేగం పెంచాలి. ఫెయిల్యూర్స్ అనేటివి కేవలం కామాలు మాత్రమే. ఫెయిల్యూర్ ఎదురవుతుంది అంటే నువ్వు ఇంకేదో నేర్చుకోవాల్సింది ఉంది, నువ్వు ఇంకేదో మార్చుకోవాల్సింది ఉంది, నువ్వు ఇంకేదో కనుక్కోవాల్సినటువంటి విషయం ఉంది, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇలా నీకు ఒక ఇండికేషన్, ఒక సైన్ బోర్డ్, ఫెయిల్యూర్ ఈజ్ ఎ సైన్ బోర్డ్. ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే మీకు ప్రమాదం జరుగుతుంది, ఇలా వెళ్తే మూలమణుపులు ఉన్నాయి, ఇలా మీకు మన రోడ్డు మీద వెళ్తుంటే సైన్ బోర్డ్స్ ఉంటాయి చూసారా. ఫెయిల్యూర్స్ కూడా అలాంటివి. మనకు ఒక ఇండికేషన్ ఇవ్వడానికి ఒక చిన్న బ్రేక్ ఇస్తుంది అంతే తప్ప మనం ప్రయాణాన్ని ఆపమని కాదు. ఒక దగ్గర ఫెయిల్యూర్ అయింది, దాని నుంచి సొల్యూషన్ మీరు అన్వేషించాలి, దాని నుంచే గెలవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని అన్వేషించాలి. గుర్తుపెట్టుకోండి, బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం లైఫ్లో సక్సెస్ కావడానికి ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం రావచ్చు. మనం ఒక లక్ష్యం అనుకున్నాం, 100% దానికోసమే పోరాడతాం, కానీ అది కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. మార్చుకున్నంత మాత్రాన తప్పు చేసామన్నట్టు కాదు, మన జీవితంలో ఏదో కోల్పోయినట్టు కాదు. అందుకనే చూడండి, మనం ఎంచుకున్నటువంటి రంగంలో సక్సెస్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చాలామందిని చూడండి, మేము డాక్టర్ కావాలి అనుకున్నాం కానీ యాక్టర్స్ అయ్యాము అంటారు. అంటే వాళ్ళ లక్ష్యం మారింది. నేను ఐఏఎస్ కావాలి అనుకున్నాను కానీ లెక్చరర్ని అయ్యాను అంటాం. వాళ్ళ లక్ష్యం మారింది కానీ జీవితంలో సక్సెస్ అయ్యారు, ఏదో ఒకటి సాధించారు. టీచర్స్ కావాలి అనుకున్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళారు. అంటే అసలు ఏ లక్ష్యము లేనోళ్ళు వేస్ట్ జీవితంలో. కానీ ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం పోరాడి అది రానప్పుడు లక్ష్యం దారి మళ్ళించి
ఇంకొక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారే తప్ప జీవితంలో ఓడిపోలేదు వాళ్ళు. మార్గం మార్చుకున్నారు. జీవితంలో గెలవడానికి, ఉన్నత స్థానానికి చేరడానికి కేవలం మార్గాన్ని మాత్రమే మార్చుకున్నారు. మనం 4-5 మార్గాలను అన్వేషించి పెట్టుకోవాలి. ఈ మార్గం క్లోజ్ అయింది అంటే ఇంకొక మార్గం గుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఆ మార్గం క్లోజ్ అయిందంటే ఇంకొక మార్గాన్ని అన్వేషించుకోవాలి. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్, ఫోర్త్ చాయిస్, ఇలా మనం ఒక 4 అవకాశాలని, 4 మార్గాలని, 4 రూట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ ఒకదానికి, ఓకే దాంట్లో ప్రయత్నించాం, ఓడిపోయాం. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ, అది కూడా ఓడిపోయాం. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ. మొత్తానికి మాత్రం జీవితంలో ఒక్కసారైనా సరే మనం ఖచ్చితంగా గెలుపుని అందుకోవాల్సిందే. మనం నిజంగా మెదడుని సక్రమంగా ఉపయోగించి మనం కనుక హార్డ్ వర్క్ చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఫస్ట్ మానసికంగా మనల్ని మనం బలోపేతం చేసుకోవాలి. మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మ్యాక్సిమం మనల్ని మనం సరిదిద్దుకున్నాము అంటే సక్సెస్కి దగ్గరైనట్టే లెక్క. మనమే టార్చ్ లైట్ పెట్టి అన్వేషించుకోవాలి మనకు కావలసిన దానిని. ఎవరు తీసుకొచ్చి మనకివ్వరు. ఏదో అవి వెతుక్కుంటూ మన దగ్గరికి రావు. కాబట్టి అవకాశాలని మీరు వెతుక్కుంటూ వెళ్ళండి. వాటి కోసం ఎదురు చూడకండి. రైట్ టైం కోసం అంటూ మీరు ఎదురు చూడకండి. అవకాశాన్ని మీరు సృష్టించుకోండి. మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎంతగా అవకాశాలను క్రియేట్ చేసుకునే నేచర్ మీదైతే జీవితంలో అంతగా దూసుకొని పోతారు. ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్టుగా ఉండాలి మన ఆలోచన విధానం. కానీ ఇది ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి నేను ఇక్కడే ఆగిపోతా అన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి అవకాశం అన్న విషయంలో మీ దృక్పథం మారాలి. ఆపర్చునిటీస్ అనే విషయంలో మీ ఆలోచన విధానం మారాలి. జీవిత మార్గంలో ఒక లక్ష్యం అనే విషయంలో కూడా మీ ఆలోచన విధానం మారాలి. ప్రయత్నం అనే విషయంలో కూడా మీ ఆలోచన విధానం మారాలి. ఇక్కడ అదృష్ట దురదృష్టాలు కాదు, నువ్వెంత ప్రయత్నిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అన్నింటినీ చక్కదిద్దుకొని, నిన్ను నువ్వు సరిదిద్దుకొని, నీ జీవితాన్ని నువ్వు ఎంతగా మార్చుకొని ముందడుగు వేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ మార్గం లేదు అంటే ఇంకొక మార్గం నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ప్రతి చోట కూడా మన మార్గాన్ని వేసుకోవచ్చు మనలో గనక ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే. కాబట్టి ప్రతిదీ మన చేతిలో ఉంటుందమ్మా. ఏ విషయమైనా మన చేతిలో ఉంటుంది. మీ జీవితం మీ చేతిలో ఉంటుంది. మీరు తలుసుకుంటే మీరు అవకాశాలను సృష్టించుకోవచ్చు, అవకాశాలను అన్వేషించుకోవచ్చు, మార్గాలను వేసుకోవచ్చు, సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు నిలబడవచ్చు. ఆల్